దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడు తన యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమును మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక ఆ వాక్య భాగంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది, అంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సిందిగా మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మరి రీతిగా మీ హృదయాలను, మీ మనస్సులను, మీ ఆలోచనలు, మీ తలంపులను యావత్తు కూడా మీరు ఏం చేయాలి? ఆయన సన్నిధిలో కేంద్రీకృతం చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యము అనగానే మనం భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి మనము ఉండాలి. భయముతో దేవుని సన్నిధిలో, భక్తితో దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకు వినాలి అనంటే, వినుట వలన మనకు వచ్చే లాభం ఏంటిది అనంటే విశ్వాసము కలుగుతుంది. ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అవి క్రీస్తును గూర్చిన మాటల వలన మనకు కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ విషయాన్ని గమనించాల్సిందిగా మీకు నేను మిమ్మల్ని కోరుతూ ఉంటూ ఉన్నాను. మనము 7 అనే అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాం. 7 అనే అంశంలో దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చారు కదా. పోయిన వారంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి అంశం ఏంటి? 7 రాళ్లతో కొట్టి చంపబడినటువంటి వారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చక్కటి అంశములతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనమేమో పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఊర్లు అంటూ తిరుగుతూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరలా మనం వినగలమా అంటే ఆ సన్నిధిని మనం వినగలుగుతాం, ఎందుకంటే మనం యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి వింటాం. కానీ whereas we will miss the presence of the Lord. ప్రాక్టికల్ గా దేవుని యొక్క సన్నిధిని మనం ఏం చేస్తున్నాం? ఈ రోజున పోగొట్టుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని వినడం అనేది మన జీవితంలో దేవుడు మనకు కలగజేసే గొప్ప కార్యం ఏంటయ్యా అంటే, నీలో విశ్వాసాన్ని ఆయన బలపరుస్తాడు. హల్లెలూయా. మనం స్పందన కలిగి ఉంటాం దయచేసి కదా. హృదయము స్పందింపబడాలి. దేవుని వాక్యం మన హృదయాన్ని తాకినప్పుడు, మన మనస్సును చేసినప్పుడు మనము వెంటనే దేవుని నామాన్ని మహిమపరచాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటే మనకు స్పందన వస్తుంది. వాక్యం వినకపోతే ఈడ కూడా ఉంది కదా బొమ్మ ఒకటి, బాబు జగ్జీవన్ రామ్ గారు ఉన్నారు ఇక్కడే. ఆమేన్. హల్లెలూయా. మనం కూడా సేమ్ అట్లనే ఉంటుంది. స్పందించే హృదయము, మనస్సు, గుణము, గుణ లక్షణం. మన గుణ లక్షణం ఏంటి? మనము కంటాము, చూస్తాము, వింటాము, పనులు చేస్తాం. ఇది దేవుడు మనకి ఇచ్చిన గుణ లక్షణం. ఈ గుణ లక్షణాన్ని ఇట్లా పెడితే ఎట్లుంటుంది? చందాలంగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్లాస్ లో వినొచ్చు, స్కూల్లో, కాలేజ్లో అలాగ వినొచ్చు, అప్పుడు వినాలి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ వినాలి, చూడాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. 3 లక్షణాలు కానీ అవలక్షణాలు కానీ ఉండాలి. ఏం చేయాలి? వినాలి, కదిలించబడాలి, వినాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. మరలా మనం అదే టైం మనం మాత్రం మిస్ అవ్వట్లేదు అస్సలు. ఈయన నాకు మొన్న వాగ్దానం కూడా చేశారు. వాళ్ళు ఏమనంటే, లేదండి ఆదివారం ఖచ్చితంగా టైంకి వచ్చేస్తాను అని చెప్తారు. కానీ మనం దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, అంత భయం లేని జీవితం మనం కలిగి ఉంటున్నాం. దాని తప్పుతున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లక్షణం, మన గుణ లక్షణం కలిగి మనం ఉండాలి. స్పందించే గుణ లక్షణం కలిగిన వారిపై దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. ఈ రోజున
పోయిన దినాన 7 రాళ్ళతో కొట్టి చంపాడు. ఆ శిక్ష అమలవుతుంది ఇప్పుడు కూడా బాగుంటుందని నాకు డౌట్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనకి అంశం ఏంటిదని అంటే 7 పరిశుద్ధాత్మ లక్షణం. 7 పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు ఏంటి? పరిశుద్ధాత్ముని యొక్క 7 లక్షణాలు. పరిశుద్ధాత్ముని యొక్క 7 లక్షణాలు. ఆ లక్షణాలు ఏంటో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుకుంటూ ఉన్నారు. దీనికోసము నేను 3 దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాలంటే అది నా వశమున లేదు. మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి నా గురించి. ఎందుకంటే నా సొంత మాటలు ఏం కూడా రాకూడదు. హల్లెలూయా. నేను సొంతంగా ఏం కూడా మాట్లాడకూడదు. మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేంత గొప్ప వాళ్ళతో ఎవరము కూడా కాదు. మాట్లాడలేము కూడా, మాట్లాడొద్దు కూడా. అయినా ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆయన గురించి వ్రాయబడ్డాయి కాబట్టి మనము ప్రార్థన పూర్వకంగానే ముందుకు సాగుదాం. హల్లెలూయా. చూడండి ఒకసారి యోహాను రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 26వ వచనము మనము చదువుకుందాం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాము. నీ వాక్యము ద్వారా మాతో సూటిగా స్పష్టంగా అయ్యా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరముతో మాట్లాడమని పెట్టుకుంటున్నాం. అయ్యా నీ పరిశుద్ధాత్మ సంచారమే కాదు, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. నీ ఆత్మతో నేను మాట్లాడమని పెట్టుకుంటున్నాం. మీ ఆత్మ ద్వారా నాలో ఉండి మీరు మాట్లాడమని పెట్టుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మాభిషేకముతో, వాక్యాభిషేకముతో, తైలాభిషేకముతో, పరలోకపు అభిషేకముతో, నీ సన్నిధి అభిషేకముతో ప్రభువా మీరు అభిషేకించి నాలో నుండి మీరు మీ యొక్క అధికారం కలిగిన పరిశుద్ధాత్మ యొక్క స్వరమును వినిపింప చేయమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభువాటి గొప్ప కార్యము మీరు జరిగించి మీ నామాన్ని మహిమ కలిగి చేసుకొని నన్నుగా మీరు మరుగుపరచమని వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకును దయచేసి మీ నామానికి మహిమ కలిగి చేసుకొని యేసుక్రీస్తు నామములో అని వేడుకొంచుతున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనతో మాట్లాడేది ఎవరి గురించి అంట? పరిశుద్ధాత్మను గురించి, ఆయన యొక్క లక్షణములను గురించి, ఆయన యొక్క క్రియలను గురించి, ఆయన చేస్తున్నటువంటి కార్యాలను గురించి, ఆయన ఏం చేస్తాడో, ఆయన ఎలాగ మనల్ని నడిపిస్తాడో 7 లక్షణాలు దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాటగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇక్కడ చదువు. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేస్తాడు. మొదటిగా ఆయన ఇంకొక పేరుంది ఆయనకి. ఏంటిదంటే ఇంకో పేరు ఆయనకి? ఆదరణకర్త. ఏ కర్త? ఆదరణకర్త. అనగా ఆదరణకు ఆయన కర్త అయి ఉన్నాడు. అనగా ఆదరణను కలగచేయువాడు. ఆదరణ కలగచేయువాడు. దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నటువంటి మాట ఏంటిదయ్యా అంటే ఆదరణకర్తగా ఆయన మనకు ఉన్నాడు. ఎప్పుడు 24/7 whenever you call him, whenever you pray in the presence of the Lord, whenever you come to his presence,
ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో మోకరిస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నీ మొరను మొరపెడుతూ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రేమ దేవుని నీవు చేయలేని ప్రార్థన ఆయన ఉచ్చరింప శక్యము కానటువంటి మూలుగులతో ఆయన నీలో ఉండి ప్రార్థన చేయిస్తాడని వాక్యము చెప్తుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో అప్పుడు ఆయన ఈ కార్యములను ఆయన నీలో ఉండి చేయిస్తాడని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రార్థన చేసేది నీవు కాదు, ఆయన నీలో ఉండి ప్రార్థన చేయిస్తాడు. కారణం ఏంటిది అంటే ఆయన నీవు చేయలేని ప్రార్థన అనగా నీవు ఉచ్చరింప శక్యము కానటువంటి ప్రార్థన, నీకు జ్ఞాపకము రానటువంటి ప్రార్థన, నీవు గుర్తు చేసుకోలేనటువంటి ఆ యొక్క ప్రార్థనను ఆయన చేయిస్తాడని వాక్యం చెప్తుంది. ఆదరణ కలిగించి చేయిస్తాడని వాక్యం చెప్తుంది. మరొకసారి, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. అంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు కాబట్టి, ఇంకా ఆయన వెళ్ళిపోలేదు కాబట్టి పంపబోవు ఆత్మను గురించి యేసయ్య ముందుగానే ఈజ్ రివీలింగ్ అబౌట్ హోలీ స్పిరిట్, ది గాడ్ ఆఫ్ హోలీ స్పిరిట్. హీఈస్ రివీలింగ్ దేవుని వాక్యం చెప్తుంది. ఆయన ముందు తెలియచేస్తూ ఉన్నాడు, అనగా ప్రిపేరింగ్ us. వారికి శిష్యులకు చెబుతూ ఉన్నాడు, కూర్చున్న వారందరికీ చెబుతూ ఉన్నాడు, ఇదిగో ఆ తండ్రి అయిన దేవుడు పంపబోవు ఆదరణకర్త పరిశుద్ధాత్మ. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట, పంపబోవు ఆత్మ సమస్తమును మీకు బోధిస్తాడు. మీకు తెలియనటువంటి సంగతులను ఆయన ఏం చేస్తాడు? బోధిస్తాడు. హి విల్ టీచ్ యు. తర్వాత ఏమంటున్నాడు? నేను మీతో చెప్పిన సంగతులను అన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. నేను ఏవైతే ఇప్పుడు మీకు బోధిస్తూ ఉన్నానో, శిష్యులతో చెప్తూ ఉన్నాడు, మీకు బోధిస్తూ ఉన్నానో అవన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోలేకపోవచ్చు. కాబట్టి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను అనగా ఆదరణకర్తను మీకోసం పంపిస్తాడు. పంపించినప్పుడు ఆయన మీకు ఏం చేస్తాడు? వాటన్నిటినీ జ్ఞాపకం చేస్తాడు. హీ విల్ రివీల్ ఎవ్రీథింగ్. హీల్ మేక్ యూ రిమెంబర్. నిన్ను జ్ఞాపకము చేయడమే కాకుండా జ్ఞాపకములో ఉంచుతాడు. నేను మీకు బోధించినవన్నీ జ్ఞాపకము చేసి మీకు జ్ఞాపకములో ఉంచుతాడు. మీరు మర్చిపోకుండా ఆయన జ్ఞాపకము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది మనకు అవసరం. మనం మర్చిపోయే వాళ్ళం, మనం మర్చిపోతామేమో. కాబట్టి ఆయన ఏం చేస్తాడు అంటే దాని అర్థం ఏంటిది? ఇప్పటికైనా మీ యవనస్తులైన మీరు కూడా చదువుకునే పిల్లలు ఈ రోజు మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానం ఏంటిది అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఆయన జ్ఞానమునకు ఆది సంభూతుడు, జ్ఞానమునకు మూలము. ఆయనే జ్ఞానమునకు మూలమై ఉన్నాడు కనుక ఆ మూలకర్త అయినటువంటి జ్ఞానమును అనుగ్రహించి దేవుడు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం కనుక ఆది సంభూతుడైనటువంటి జ్ఞానమునకు మూలకర్త అయినటువంటి ఆ దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా నువ్వేమని ప్రార్థన చేసుకోవాలంటే, ఆయన ప్రభువా నేను మర్చిపోతూ ఉన్నాను, నాకు జ్ఞాపక శక్తి తక్కువగా ఉన్నది కాబట్టి నేను నేర్చుకునేవి ఏమి మర్చిపోకుండా నాకు సమస్తము జ్ఞాపకములో ఉండునట్లు నాకు బోధించు నాయన అని దేవుని సన్నిధిలో యు హావ్ టు ప్రే. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. చేస్తున్నామా? ఎవరొస్తున్న మీరు, చదువుకునేటువంటి మీరు జ్ఞాపక శక్తి కావాలంటే పరిశుద్ధాత్మని అడగాలి. ఎందుకు పరిశుద్ధాత్మని అడగాలి? ఎందుకంటే ఆయన జ్ఞాపకం చేస్తాడు కాబట్టి. ఎందుకంటే ఆయన జ్ఞానముకు ఆది సంభూతుడు కనుక. ఎందుకంటే ఆయన ఆ జ్ఞానముకు మూలమై ఉన్నాడు కనుక. ఆయనే జ్ఞానమై ఉన్నాడు కనుక ఆ జ్ఞానమును కలిగిన వాడు కనుక ఆ జ్ఞానము కావాలని దేవుని నువ్వు అడగాలి. యు హావ్ టు ఆస్క్ ద విజ్డమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆస్క్ హిమ్. అడుగు దేవుని. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. మనం లోకానుసారం కాదు అడగాల్సిన వాటిని నువ్వు అడగాలి దేవుడు. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే బాగా చదువుకుంటావు, బాగా చదువుకుంటే
మంచి డిగ్రీ పాస్ అవుతావు. మంచి డిగ్రీ పాస్ అవుతే మంచి ఉద్యోగం వస్తుంది. మంచి ఉద్యోగం వస్తే మంచి జీతం వస్తుంది. మంచి జీతం వస్తే మంచి జీవితం జీవిస్తావు. మంచి జీవితం జీవిస్తే దేవుని నామాన్ని మహిమపరుస్తావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామాన్ని గణపరచగలుగుతావు, దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. వెళ్ళలేనిటువంటి నీవు ఇతరులను పంపించి సువార్తను ప్రకటించే స్థాయికి దేవుడు నిన్ను ఏర్పాటు చేస్తాడు. ఇది ఆయన ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశీర్వాదం ఇలాగే ఉంటుంది ప్రేమ దేవుడు. ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. ఒకదానికొకటి లింక్ లేకుండా ఆయన ఎన్నడూ కూడా లేడు ప్రేమ దేవుడు. ఈ లోకం నిర్మించింది నీ కోసం, నువ్వు ఉన్నదే ఆయన కోసం. ఆమేన్. హల్లెలూయా. లోకం ఎవరి కోసం? ఎవరి కోసం? ఆమేన్. నువ్వు ఎవరి కోసం? ఆమేన్. ఆయన ఎవరి కోసం? మన కోసం. ఆమేన్. హల్లెలూయా. ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ లింక్. ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ లింక్. లింక్ లేకుండా ఏది కూడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో ఏమున్నది? ఏ కోపడి మీ క్యా హై? ఇంగ్లీష్ కరెక్టే, చెప్పండి. మెదడు, మైండ్, ఇంకా బేజా. సూపర్. ఆమేన్. హల్లెలూయా. ఇస్మే క్యా హై? అప్పుడు అంటాం కదా, అరే మట్టి బుర్ర అంటమానమా, ఏముందిరా దాంట్లో? పట్టి మట్టి, పట్టి పెండనే అని అంటాం కదా మనం. మరి ఇప్పుడు పెండ ఉందా, మట్టి ఉందా? లేదు, నిజంగా ఉందా? మైండ్, బ్రెయిన్ ఉందా? ఈ బ్రెయిన్ అన్నిటికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. మనము వాట్సాప్లో మెసేజ్ పంపాలంటే అన్నిటికీ మనం ఏం చేయాలా? ఇంతకుముందు ఒక క్లిక్ కొడితే అన్ని వెళ్ళిపో. ఇప్పుడు ఏంటంటే సెలెక్ట్ చేసుకొని పంపాల్సి వస్తుంది. మనం ఎక్కడికన్నా బయటికి పోయినామంటే మనం పోయిన సంగతి బయటికి తెలియవద్దు అని అంటే వాళ్ళని హైడ్ కూడా చేయొచ్చు వాట్సాప్లో, స్టేటస్లో. ఆమేన్. హల్లెలూయా. ముఖ్యంగా పాస్టర్ అనేది మాత్రం హైడ్ చేయాలి. ఎవరిని హైడ్ చేయాలి? ఎందుకంటే మనం దిగే ఫోటోలు మామూలు ఫోటోలు కావు. ఇట్లా దిగుతాం, ఇట్లా దిగుతాం, ఇట్లా దిగుతాం, ఇట్లా దిగుతాం, రకరకాల పోజులు పెట్టి దిగుతాం. ఆ డ్రెస్ కూడా భలే గమ్మత్ డ్రెస్ వేస్తారు అప్పుడు బయట. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎంత వినయము, విధేయత, భయము, భక్తి కలిగి ఉంటామో బయట మనం అట్లుండము. ఆమేన్. హల్లెలూయా. అంటే నా పిల్లలు బాగానే ఉంటారు అనుకోండి, బయటలో సంగతి చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా పాపము చేసేటువంటి వాళ్ళు హైడ్ చేస్తారు, మిగతా వాళ్ళు హైడ్ చేయరు. అన్న చూస్తారని తెలిసి కూడా ఏం చేస్తారు? జాగ్రత్తగా ఉంటారు, జాగ్రత్తగా ఏం చేస్తారు, జాగ్రత్తగా. అన్న చూస్తారనే భయం ఉంది, కానీ దేవుడు సరే భయం లేదా? దేవుడు నాకంటే ఎక్కువ చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పెడితే నేను చూస్తా, అంతవరకే నాది. కానీ దేవుడిని అట్లా కాదు, నువ్వు చూపించకపోయినా కూడా ఆయన చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అది ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప విషయం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. ఇప్పుడు ఇంటర్నెట్, ఏఐ అని ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటికీ వర్తిస్తుంది. రండి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, ఇమీడియట్ చూడండి. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు తెలిసిపోతున్నావు. అంత టెక్నాలజీ వచ్చింది దాంట్లో. నువ్వు ఆడికి పోయినావు, ఇంతకుముందు ఎక్కడ పోయినావు అడగాల్సిన అవసరం. నీ ఫోన్ క్లిక్ చేస్తే, ఓపెన్ చేస్తే నువ్వు ఎక్కడికి పోయినావో, నువ్వు ఏడ కూర్చున్నావో, ఏ ప్రాంతంలో కూర్చున్నావో, ఏ ప్రాంతానికి వెళ్ళావో, ఏ ప్లేస్కి వెళ్ళావో, ప్లేస్తో సహా ఆఖరికి ఆ షాప్ పేరు కూడా వస్తుంది. అక్కడ షాప్ పేరు కూడా వస్తుంది, పార్క్ పేరు కూడా వస్తుంది. పార్క్లో ఎక్కడికి ఏ చెట్టు కింద కూర్చున్నా కూడా చూపిస్తుంది. అది కూర్చుంటే ఇట్లా కూర్చుంది, ఇట్లా చూపిస్తుంది. ఈమోజీ అంటారా, బొమ్మ చూపిస్తుంది. నువ్వు కారు వెళ్తే కారు చూపిస్తుంది, కారు పోతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కారులో ఎంతమందిని కూడా చూపిస్తుంది. అదే టెక్నాలజీ. అమ్మో ఇంతుందా అని మీరు అనుకునేది ఏం లేదు, అంతే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దొంగతనంగా పోయే వాళ్ళు వేరేగా, అది వేరే మ్యాటర్, అది మనకు అవసరం లేని విషయం. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం ఏంటంటే, ఈ టెక్నాలజీ చూపిస్తే, టెక్నాలజీని పుట్టింప చేసిన, ఈ జ్ఞానం అనుగ్రహించిన దేవుడు నిన్ను ఎంత చూస్తాడు? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు నన్ను హైడ్ చేయొచ్చు, నాకు కనపడకుండా మీరు ఏమన్నా చేయొచ్చు, కానీ దేవునికి నువ్వు ఏది మరుగు చేయలేవు. అంతేనా జాషు? ఆమేన్. జాషు చెప్పినట్టు ఓకే. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట. కీర్తన అంతేనా? కీర్తన చెప్పినట్టు అందరూ ఓకే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే టెక్నాలజీ బాగా యూజ్ చేస్తారు కాబట్టి అందు గురించి నేను అడుగుతున్నా, అంతే.
మనుషులు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. పేరు ఎత్తగానే మీరు వాళ్ళ గురించి వేరే ఏం ఆలోచన చేయొద్దు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఆదరణకర్తను నేను పంపుతాను, ఆయన మీకు సమస్తము జ్ఞాపకము కలుగజేస్తాడు. సమస్తం జ్ఞాపకం చేస్తాడు, జ్ఞాపకం కలుగజేస్తాడు. ఆయన నువ్వు మర్చిపోయిన వాటిని సైతం, నువ్వు కూర్చున్న కాడ మర్చిపోతావు కదా, నువ్వు నేర్చుకున్నవి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, నాయన తండ్రి యేసయ్యని పిలిచే ఆ అర్హత యోగ్యత దేవునికి ఇచ్చాడు కదా, ఒక్కసారి ప్రార్థన చేయి. He will make you remember. He will reveal everything. ఆయన సమస్తం జ్ఞాపకం చేసి నీకు తెలియజేస్తాడు. మర్చిపోయినటువంటి వాటిని సైతం కూడా తెలియజేస్తాడు సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. రెండో మాట మనం చూద్దాం, దయచేసి చూడండి. 15వ అధ్యాయం 26వ వచనం. 15:26. మా తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 26వ వచనం ఎంత చక్కటి మాట ఇక్కడ సెలవిస్తున్నాడు. 15వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము కదండి. ఎంత చక్కటి మాట ప్రేమ దేవుని. అదే నాకు చదివింది నువ్వు. సారీ, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు. ఇంకప్పటికి బయలుదేరలేదండి, బయలుదేరు. సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాడు? యేసయ్యను గురించి. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత యేసయ్యను గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవ లక్షణం ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువును ప్రతిబింబించి, యేసుక్రీస్తు ప్రభువును ఆయన ఏం చేస్తారంట? సాక్ష్యం ఇస్తారు. He will give the testimony. ఆయన సాక్ష్యం ఇస్తాడని వాక్యం చెప్తాడు. ఆదరణకర్త తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను పంపుతాను నువ్వు చెప్తున్నాడు. ఒకటి, తండ్రి అయిన దేవుడు పంపుతాడు. రెండోది, ఈయన కూడా పంపుతాడు. ఆయన వస్తాడు, ఇంకా బయలుదేరుతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? నన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. ఎందుకన్నాడు ఆ మాట? కమి. ఇప్పుడు ఈ అమ్మాయిని దేవుడు రక్షించాడు. మారు మనసు, రక్షణ, బాప్తిసము, సంఘంలో సభ్యత్వము, బలలో పాల్గొంటుంది. ఇప్పుడు దేవుడికి సాక్షిగా ఉంది. ఏమైంది? దేవునికి సాక్షిగా ఉంది, సేవకుడికి సాక్షిగా ఉంది, అట్ ద సేమ్ టైం సంఘానికి సాక్షిగా ఉంది. దేవుని సాక్షి, సేవకుని సాక్షి, సంఘం యొక్క సాక్షి ఏమి ఇవ్వాలి? సాక్ష్యం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? లోకానికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? లోకానికి ఇవ్వాలి. లోకానికి ఇవ్వాల్సిన సాక్ష్యము ఈ సాక్షి ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు ఆదరణకర్త అయినటువంటి దేవుడు, సత్యస్వరూపి అయినటువంటి దేవుడు, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు ఆయన బయలుదేరి ఆమె దగ్గరికి వచ్చి ఆమెలో ఉండి ఆయన లోకమునకు సాక్ష్యం పిలిపిస్తాడని వాక్యం చెబుతాడు. ఆమెలో ఉండి ఏమైతుందా మీకు? ఆమేన్, హల్లెలూయా. ఆమెలో ఉండి ఏం చేస్తున్నాడు? దేవుడు సాక్ష్యం ఇప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా సాక్ష్యం ఇస్తున్నాడు? ఎవరి ద్వారా? ఆమె ద్వారా. ఆమెలో ఉండి ఆమెతో, ఆమె నోటితో ఆయన ఆమె స్వరముతో సాక్ష్యం ఇప్పిస్తూ ఉన్నాడు. ఏమని సాక్ష్యం ఇప్పిస్తున్నాడు? ఆయన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన సమస్తమును సృష్టించిన వాడని, నీ దేవుడని, నిన్ను కలగజేసిన వాడని, నిన్ను పుట్టించిన వాడని, నువ్వు ఆయన సొత్తు అని ఆయన సాక్ష్యం ఇప్పిస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా? కుమార్తె ద్వారా. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. మరి సాక్ష్యం ఇప్పిస్తున్నటువంటి దేవుడు, నువ్వు సాక్షిగా ఉన్నావు కనుక నువ్వు మర్చిపోయినావు సాక్ష్యం ఇవ్వాలన్న సంగతి దేవుడు అనుకుంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ బలవంతంగా అట్లనే కూర్చోండి, నేను కదా లేపి సాక్ష్యం చెప్పిస్తాను, అట్లాగా ఆయన కూడా అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇప్పుడు ఆయన అడుగుజాలలో నడుస్తూ ఉంటాను. నువ్వు గట్టి కూర్చున్నా, నువ్వు మమ్మీ దిక్కు చూసినా, నువ్వు డాడీ దిక్కు చూసినా, నేను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. హల్లెలూయా. యు ఆర్ అ టెస్టిమనీ ఆఫ్ గాడ్.
దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నువ్వేమై ఉన్నావు? నువ్వేమై ఉన్నావు? సాక్షివై ఉన్నావు. సాక్షివై ఉన్నావు. సాక్షి ఎవరికి సాక్షి అయి ఉన్నావు? దేవుని కొరకు ఈ లోకానికి సాక్షివై ఉన్నావు. దేవుని కొరకు ఈ లోకంలో నువ్వు సాక్షివై ఉన్నావు. ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా నువ్వు ఉన్నావు. ఆ సాక్ష్యాన్ని మర్చిపోయినావు, పాతి పెట్టేసినావు. అందుకు ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్ముడు వచ్చి నీలో నుండి ఆయన సాక్ష్యం ఇప్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆదరణకర్త. ఏ కర్త? ఆదరణకర్త, సత్య స్వరూపి అయినటువంటి దేవుడు ఆయన వచ్చి నీతో సాక్ష్యం ఇప్పిస్తూ ఉన్నాడు. ఆయన వచ్చే వరకు నువ్వు చూడకూడదు, అదే తప్పు. అదేంటి? అది తప్పు. ఆయన వచ్చి నీలోకి వచ్చి నీ ద్వారా సాక్ష్యం ఇస్తుంది కరెక్ట్ కాదు. నువ్వే సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉండాలి. నువ్వు సాక్షివై ఉన్నావు. ఈ లోకంలో లోకానికి సాక్షివై ఉన్నావు. ఆయన వచ్చే పర్యంతరం వరకు నువ్వేమై ఉన్నావు? నువ్వు సాక్షివై ఉన్నావు. మరి ఆ సాక్ష్యము కలిగిన బిడ్డగా నీవు దేవుని లోకానికి సాక్ష్యం చెప్పాలా వద్దా అంటే నువ్వు సాక్ష్యం చెప్పాలి. నువ్వు సాక్ష్యం కలిగిన బిడ్డగా ఉండాలి. సాక్ష్యం లేని బిడ్డగా నువ్వు ఉండకూడదు. ప్రేమ దేవుని బిడ్డగా మనం దేవుని సందుకు వచ్చినప్పుడు, దేవుని సందు ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చెప్తామండి? మన కష్టాలు చెప్పుకుంటాం. ఒక్క రోజన్నా అయ్యా నా జీవితంలో ఈ గొప్ప కార్యం చేస్తావు, ఇదిగో నేను పలానా సహోదరి దగ్గరికి వెళ్తున్నాను, నేను పలానా సహోదరుని దగ్గరికి వెళ్తున్నాను, ఇదిగో నీ సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను, నాకంటే ముందు మీరు అక్కడ ఉండండి, నాకంటే ముందుగా మీరు అక్కడ ఆయన సన్నిధిని మీ సన్నిధిని అక్కడ ఏర్పాటు చేయండి, నాకంటే ముందుగా మీరు అక్కడ మీ సన్నిధిని ఏర్పాటు చేయండి ప్రభువా. అయ్యా నేను ఇంటర్వ్యూకి వెళ్తూ ఉన్నాను నాయన, అయ్యా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను ప్రభా, అయ్యా నేను కాలేజ్కి వెళ్తున్నాను ప్రభా, అయ్యా నేను పలానా కాలేజ్ నేను అక్కడ కాలేజ్ సీట్ కోసం నేను వెళ్తున్నాను ప్రభా, నేను వెళ్తున్నాను ఆయన, నాకంటే ముందుగా మీరు అక్కడ ఉండండి, నాకంటే ముందుగా మీ అధికారులతో మీరు మాట్లాడండి, నా విషయమై అధికారుల హృదయాల్లో మీరు క్రియేట్ చేయండి ఆయన. అయ్యా నీ వల్లనే ఇది అవుతుంది తండ్రి, నీ వల్ల మాత్రమే ఇది జరుగుతుంది ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని అయినా ఇదిగో నీ సాక్షిగా నేను వెళ్తున్నాను ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, అక్కడ నీవు నీ నామమున నన్ను నిలబెట్టు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రార్థన చేసుకొని వెళ్తావో నీకంటే ముందే దేవుడు అక్కడ అన్ని సెట్ చేసి పెడతాడు. నేను చూడగానే అమ్మా మీరేనా రండి కూర్చోండి, వచ్చి కూర్చోండి మాట్లాడతాడు. యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ సెలెక్టెడ్, ఇదిగో ద సీట్ హస్ బీన్ గివెన్ టు యు. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో నువ్వు దేనికోసం అప్లికేషన్ ఇచ్చా అది శాంక్షన్ అయిపోయిందమ్మా. ఇది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్ళేలోపు కార్యము జరుగుతున్న సంగతిని నువ్వు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. 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 నువ్వు స్టూడెంట్ గా, నువ్వు యవనస్తుడిగా, యవనస్తురాలుగా, మధ్య వయస్కుడిగా, నువ్వు ముసలవుడిగా, ఎవరనగా ఏ ఏజ్లో ఉన్నా సరే, ఏ పొజిషన్ లో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నీ దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన పంపబోవు ఆత్మ నిన్ను ఆయన ఏం చేస్తుంది? ప్రేమ దేవుడు సాక్ష్యం ఉపయోగిస్తుంది, సాక్ష్యమును కలగజేస్తుంది. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. చూడండి ఇంకో మాట చూద్దాం దయచేసి. ప్రేమ దేవుని బిడ్డల వాక్యం సెలవిస్తున్న మాట యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అయితే అమ్మా నేను మీకు సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపములను గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కొంచెం ఎలాబరేట్ చేశాడు ఆయన, అనగా విడమర్చి చెప్తూ ఉన్నాడు మరొకసారి. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను అంటే అప్పటికి వాళ్ళు అంగీకరించలేదు అనుకుంటా నా క్యాన్సర్, ఇంకప్పటికి వాళ్ళు అంగీకరించలేదు. అందు గురించి ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను సత్యము చెప్పుచున్నాను. ఏమని? ఏంటిదా సత్యము? చెప్పమ్మా. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం. ఏంటి? నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ఏంటి ప్రయోజనం? వై? ఎందుకు? యేసు ప్రభు వెళ్ళిపోవటం వలన మనకు ప్రయోజనం ఏంటి? కింద చదవమ్మా.
నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిపోకపోతే ఆయన మీ దగ్గరికి రాడు. నేను వెళ్తేనే ఆయన వస్తాడు, నా ప్లేస్ ని ఆక్యుపై చేస్తాడు. నేను తండ్రి అయిన దేవుని ప్లేస్ ఎలాగైతే ఆక్యుపై చేశానో, ఎలాగైతే ఆయన స్థానంలోకి వచ్చానో, అలాగే నేను వెళ్ళిపోవడం వల్ల నా స్థానంలోనికి ఆయన వస్తాడు. అందుకు నేను వెళ్ళిపోవాలి. వెళ్ళే సమయం దగ్గర పడింది కాబట్టి నేను వెళ్తాను, ఆయన వస్తాడు. ఎవరు? ఆదరణకర్త వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే, ఇంకా నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. నేను ఆయనను మీ యొద్దకు నేను పంపుతాను. నేను వెళ్ళిన తర్వాత ఆయన మీ యొద్దకు నేను పంపుతాను. తండ్రి అయిన దేవుడు పంపేవాడు. నేను వెళ్తే ఆయన మిమ్మల్ని దగ్గర నేను పంపగలను. కాబట్టి ఆయన నేను వెళ్తేనే తప్ప ఆయన రాగలడు. కాబట్టి నేను వెళ్తాను, వెళ్ళిన తర్వాత ఆయన మీ దగ్గరికి నేను పంపిస్తాను. ఇప్పుడు ఏమంటాడంటే, ఆయన వచ్చి అమ్మా పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. మొదటిగా పాపమును గూర్చియు, రెండవది నీతిని గూర్చియు, మూడవది తీర్పును గూర్చియు లోకమును ఏం చేస్తాడంట? ఒప్పింప చేస్తాడు. మూడు విషయాలు. మొదటిది పాపమును ఒప్పుకొని చేయిస్తాడు. ఏం చేస్తాడు? పాపమును ఒప్పుకొని చేస్తాడు. పాపమును ఒప్పిస్తాడు. ఎవరు? మనం ఒప్పుకోం కదా, వచ్చినా ఒప్పుకుంటామా? నిజం చెప్పండి, మనం ఒప్పుకుంటామా? మనం ఎప్పుడు ఒప్పుకునే స్థితిలో ఎప్పుడు ఉన్నాం? మనం ఒప్పుకుంటామా? 100 రూపాయలు తీసుకొని ఒప్పుకుంటావా? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. మనల్ని ఏం చేస్తాడు? ఒప్పుకొని చేస్తాడు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఒప్పుకునేటట్టు చేస్తాడు. ఎవరా దేవుడు? ఆదరణకర్త అయినటువంటి, సత్య స్వరూపమైనటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ. ఏ ఆత్మ? పేరులోనే ఉంది. ఏంటిది? పరిశుద్ధత. మనము అపరిశుద్ధులము. పెట్టేస్తే అయిపోతుంది, అపరిశుద్ధులము. మరి ఇప్పుడు అపరిశుద్ధులము కాస్త దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు వచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనల్ని పవిత్రపరుస్తాడు, మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. పాపం ఒప్పుకుంటే చాలు పరిశుద్ధత వస్తుందంటే, పవిత్రత వస్తుందంటే నీతిమంతుడు అవుతావు, నువ్వు నీతిమంతురాలు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే వస్తాడో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోనికి వస్తాడో వెంటనే జరిగేది ఏంటో తెలుసా? వెంటనే జరిగేది నీ లోపట క్రియ. ఏం క్రియ జరుగుతుంది అని అంటే, రీసైక్లింగ్ అంటారు కదా, రీసైక్లింగ్ జరుగుతుంది. అనగా నడినెత్తి నుంచి అరికాలు వరకు ఆయన నిన్ను కడగడం మొదలు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా నీ ఆలోచనలు, నీ తలంపులు, ఆ తర్వాత నీ చూపు, నీ వినికిడి, నీ యొక్క శ్వాస, నీ మాట, నీ స్వరము, నీ హృదయము, నీ మనస్సు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ చేతులు, నీ కాళ్ళు, నీ అవయవాలు, ఆఖరి బాటం వరకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆయన రీసైక్లింగ్ మొదలు పెడతాడో, కడగడం మొదలు పెడతాడో, ఇక్కడ కడగగానే ఆటోమేటిక్గా మనకు ఒకలాంటి మార్పు వచ్చేస్తుంది. మెయిన్ అక్కడే కదా, అది వెంటనే ఆటోమేటిక్గా అమ్మో నేను పాపిని అనే ఆలోచన మనకు వచ్చేస్తుంది. చూపును క్లియర్ చేయగానే, వీరికి నుంచి క్లియర్ చేయగానే, ఈ పోర్షన్ మొత్తం క్లియర్ చేయగానే నేను పాపిని ఒప్పుకోవడం మొదలు పెడతాను. ఇక్కడికి వచ్చేసరికల్లా ఆటోమేటిక్గా హృదయంలో అన్ని కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఇది మొత్తం ఏం చేస్తున్నాడు? ఖాళీ చేసేస్తున్నాడు. ఖాళీ చేసిన వెంటనే ఆయన్ని కనబడుతూ ఉంటాడు. ఆయన కనబడిన వెంటనే ఏం చేస్తున్నాడు? వచ్చిన నువ్వు, అయ్యో నేను ఎంత పాపిని, నేను ఎంత పాపం చేశాను, నేను ఎంత దేవునికి వ్యతిరేకంగా ఉన్నాను, నేను దేవునికి ఎంత దూరముగా ఉన్నాను, ఎంత విరోధముగా ఉన్నాను, ఎంతగా నేను అయిష్టంగా ఉన్నాను అని నీ పాపము నిన్ను ఏం చేస్తుంది? కడగడం మొదలు పెడుతుంది. కడగబడినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రాగలుగుతావు. కడగబడకపోతే మాత్రం నువ్వు దేవుని దగ్గరికి రాలేవు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది చెప్పినా, ఎవ్వరు చెప్పినా, వాక్యంతో మాట్లాడినా, దేవుడే మాట్లాడినా నువ్వు రాలేవు.
ఆమేన్, హల్లెలూయా. పశ్చాత్తాపము కావాలి. ఏం కావాలి? పశ్చాత్తాపము కావాలి. ఆ మాట చూద్దాం. 32వ కీర్తన, 32వ కీర్తన త్వరగా. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ప్రాయశ్చిత్తం చేయబడాలి. నీ పాపమునకు ప్రాయశ్చిత్తము ఎవరు చేశారు? యేసు క్రీస్తు ప్రభువు నీ కొరకైన బలి అర్పింపబడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం చేయబడుతుందో నీ లోపల మార్పు వచ్చేస్తుంది, నీ లోపల డిఫరెన్సెస్ వచ్చేస్తుంది, నీ లోపల ఒప్పుకోవడం మొదలవుతుంది. అది చేయని నాడు ఎంత మాత్రం కూడా నువ్వు ఒప్పుకోలేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒప్పుకున్నావంటే దాని అర్థం తగ్గించుకున్నావని, లోబడ్డావని, నీలో మార్పు వచ్చిందని, నువ్వు దేవుని కుమారుడుగా కుమార్తెగా నువ్వు మారుతున్నావని, దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధాత్ముడు నీలో కార్యం మొదలు పెట్టినాడని. ఎప్పుడు మొదలు పెడతాడు? నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకున్నావు. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకొని, అయ్యా నేను పాపిని అంటే కదా ఆయన కార్యం స్టార్ట్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మార్లు హెచ్చరించినా, ఎన్ని మార్లు గద్దించినా విననల్లని వానికి అని వాక్యం చెప్తుంది. విననల్లని వానికి ఆ స్థితిలో మనం ఉండకూడదండి. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తున్నా. అసలు ఎవరు కూడా నేను ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు. ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? నీకే తెలియాలి. నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, లేక నేను పాపిని, లేకపోతే నేను దేవునికి దూరముగా, దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అయిష్టంగా, దేవునికి దూరముగా, విరోధిగా నేను ఈ తప్పు చేశాను, ఈ పాపము చేశాను, ఈ అబద్ధం మాట్లాడాను, ఈ క్రియలు నేను చేశాను అని నీకు నీవే దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఒప్పుకునే జీవితం నీ లోపల రావాలి. ఆ జీవితం కలిగిన వారమై మనం ఉండాలి. వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రేమ దేవుని, నువ్వు నిజంగా దేవుని సన్నిధిని, దేవుణ్ణి కోరుకుంటే, దేవుని లోపల ఏలుబడి చెయ్యాలి అనుకుంటే, మొదటిగా నేను దేవునికి ఏం చేసుకోవాలి? సరెండర్ యువర్ సెల్ఫ్. ఏం చేయాలి? అప్పగించుకోవాలి. దేవునికి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకోవాలి. నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉండడం కోసం కాదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలోకి ఒక వ్యాధి వచ్చింది. ఏంటిది? అది బీపీ. ఇంకోటి ఏంటిది? షుగర్. ఇంకోటి ఏంటిది? థైరాయిడ్. ఇంకోటి ఏంటిది? ఏమో. ఆమేన్, హల్లెలూయా. క్యాన్సర్. ఈ 4 జబ్బులు భయంకరమైన. ఈ పై 3కేమో టాబ్లెట్లు వేసుకుంటూనే ఉండాలి ఖచ్చితంగా. ఇక క్యాన్సర్ సంగతి అంటే కొంచెం కష్టం, చెప్పడానికి కష్టం. నువ్వు టాబ్లెట్ వేసుకున్నా, ఏం చేసుకున్నా అది దేవుని చేతిలో. దేవుడిని కాపాడితే అందుకు కాపాడబడతావు. లేదంటే 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలు నువ్వు అది కంపల్సరీ పరదేశులము అంతే. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటిదనంటే, ఇక్కడ దాన్ని నీ లోనికి వచ్చిన తర్వాత నువ్వు టాబ్లెట్ వేసుకుంటే అది నేనేం చేస్తుంది? అది ఎదగకుండా, అది వ్యాపించకుండా, అది బయటికి రాకుండా ఆ టాబ్లెట్ ఏం చేస్తుంది? నిరోధిస్తుంది, అణిచివేస్తుంది. నీ బీపీని, నీ షుగర్ని, నీ థైరాయిడ్ ఏం చేస్తుంది? అణిచివేసి అక్కడితో ఆపేస్తుంది. నేను ఇది వేసుకోలేదు అనుకోండి, మెల్లిమెల్లిగా నేనేం చేస్తుంది? అది ఆక్రమించి హై షుగర్ తీసుకుపోయి ఒక్కసారి చక్కమని నేను కొట్టేస్తుంది. బీపీ అంతే. బీపీ ఊగిపోయి అయ్యో కొంచెం ఆగు నీకు బీపీ కొంచెం ఆగు కుసుక్కునే మనకు ఆగల అని అంటారు. థైరాయిడ్ గురించి మనం ఎక్కువ చెప్పలేదు. ఆమె హల్లెలూయా. అది లోపలనే మెల్లగా ఎక్కువ ఏది తెలియదు, తక్కువ ఏది తెలియదు, నేను లోపలనే నాశనం చేసేస్తుంది. అది ఘోరం.
అందుకని వాక్యం ఏమంటుందంటే నువ్వు టాబ్లెట్ వేసుకోవాలి. ఏంటి ఆ టాబ్లెట్ ఏంటి? ఆమేన్, హల్లెలూయా. నేను పాపిని అని ఒప్పుకోవాలి. ఏం చేయాలి అని అంటే ఏమైపోతుంది అక్కడితో? మళ్ళీ ఒకసారి కుక్కని జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేసుకుందాము? కుక్కని జ్ఞాపకం చేసుకుందాం. మన వెనక అరుస్తా ఉంది అనుకోండి, నువ్వు పరిగెత్తే ఏమవుతుంది? నేను వెనక పరిగెడతాను. ఒక్కసారి బ్రేక్ అయ్యి ఆగిపోయి నీ దాకొచ్చి ఏదో అయిపోయినట్టు ఒక టేబుల్ వెనకకి అక్కడ పోయి అరుస్తుంది. మళ్ళా నీ దగ్గర ఉన్నప్పుడు అడవదు మళ్ళా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వేసుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి. టాబ్లెట్ ఏంటి? నథింగ్ బట్ ఏంటంటే నువ్వు ఒప్పుకోవాలి. నేను పాపిని అని ఒప్పుకునే ఆత్మీయ జీవితం నీ లోపల కావాలి. వెంటనే అక్కడ ఏమైపోతుంది అంటే దానికి ఎదగడానికి ఛాన్స్ ఉండదు. అనుకోకుండా నువ్వే మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏదో తీసేబ్బరం వెతుకుతా ఉన్నారు, తెలిస్తే ఎట్లా అని అనుకునే బాధ అప్పటిదాకా ఇది చేసాం. గబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది అలా పెట్టేయద్దు. అవును బ్రదర్ నేను తీసినా, సారీ ఏమనుకోకు అంటారు. అట్లనే తీస్తూ అట్లనే ఇచ్చేస్తా రెండు మాట అంటారు. తప్పు చేస్తూ ఏం చేస్తాం? తప్పదు. అక్కడితో సమస్య క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ అది ఎక్కువ కాదు. లేకపోతే మళ్ళీ డిటెక్టివ్ పనులు చేస్తారు. నువ్వు దొంగ ఉదయంతో దొంగ అని అంటే నీకు కోపం వస్తుంది, బాధ అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకే దేవుని దగ్గర నువ్వు ఏం చేయాలంట? ఒప్పుకొని విడిచిపెట్టే జీవితం కావాలి. ఎప్పుడు ఒప్పుకోవాలి? ఏ రోజు ఒప్పుకోవాలి? ఏ టైంలో ఒప్పుకోవాలి? కాదు, ఎప్పుడెప్పుడు ఒప్పుకోవాలి? ప్రతిరోజు. తర్వాత ఇంకా జెరూసలేం ఎప్పుడెప్పుడు ఒప్పుకోవాలి? నువ్వు తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలంటే ఏం చేయాలి? నేను జోయల్ని పానికి మాట్లాడు ఏమిరా అందిట్టిన రైట్. తర్వాత కొద్దిసేపు నాకు అదే ఎందుకు తిట్టినాను అవసరం లేదు. అయ్యి జోయల్ ఏమనుకోకరా, సారీ అంటే ఏందని అట్లా అంటావు? నువ్వు పెద్దోడివి, నువ్వు అట్లా నన్ను సారీ చెప్పుతా, అట్లా అనొద్దు, నన్ను చెప్పొద్దు అట్లా అని వెంటనే వాళ్ళు కూడా మార్పు వచ్చేస్తుంది. లేకపోతే వాడికి ఏమైపోతుంది? మైండ్ అట్లాగే ఉండిపోతుంది. నన్ను పనికి మానవాడని అన్నడని చెప్పేసి వాడు బాధపడతాడు, వేదన పడతాడు, కొమ్ములిపోతాడు, కోపం వస్తున్నది, ఒక దిక్కు రకరకాలు అవుతా ఉంటుంది. అదే వెంటనే నువ్వు సారీ చెప్పేసినావు అనుకో, అది అక్కడితో సమస్య క్లియర్ అయిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. నీకు అవసరమై మీ ఇంట్లోకి 100 రూపాయలు తీసుకున్నావు, 100 రూపాయలు తీసుకున్నావు. ఏం చేయాలి? తప్పని తెలిసిన నీకు తీసుకుపోయి పెట్టేసిన మళ్ళా దేవుని దగ్గర ప్రార్థన చేయి. అప్పటికప్పుడే ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఏ రోజైతే నువ్వు తప్పు చేస్తున్నావో, ఏ క్షణమైతే నువ్వు తప్పు చేస్తున్నావో ఆ క్షణమే నువ్వు ఏం చేయాలా? నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టే ఆత్మీయ జీవితం నీ లోపల కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఈ పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా ఏం చేస్తాడంట? నీ పాపమును ఒప్పింప చేస్తాడు. హల్లెలూయా. నీ పాపమును గురించి. రెండవది నీతిని గురించి. నీతి అంటే ఎవరు? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని అంటున్నాడు. మళ్ళీ అదే మాట ఏంటంటే నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె మొమ్ము వేయచ్చు ఉన్నాడు వాక్యం. మళ్ళీ అదే వాక్యం చెప్తుంది, ఆయన నీతిమంతుడు. ఎవరైనా? యేసు క్రీస్తు ప్రభు. ఆ నీతిమంతుని గూర్చి నువ్వు ఒప్పుకునేటట్టు చేస్తాడు. యేసుని ఒప్పుకునేటట్టు చేస్తాడు. వాక్యం చెప్తుంది పాపమును ఒప్పుకున్నట్టు చేస్తాడు, నీతిని గురించి కూడా ఒప్పుకున్నట్టు చేస్తాడు, తర్వాత తీర్పును గురించి కూడా ఒప్పుకున్నట్టు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తీర్పు. ఏ తీర్పు? ఏ తీర్పు ఇది? నువ్వు చేసినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఒప్పుకున్నట్టు చేస్తాడు. అప్పుడే తీర్పు తీర్చేస్తున్నాడు అనమాట. నువ్వు ఒప్పుకున్న దగ్గరనే తీర్పు తీరుస్తున్నాడు ఆయన. తీర్పు తీర్చి దాన్ని ఒప్పుకున్నట్టు చేస్తున్నాడు ఆయన. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం చెప్తుంది. ఆయన రెండవ లాగా తీర్పు వేరు, ఈ తీర్పు వేరు. ఈ తీర్పు ప్రతిరోజు ఉంటుంది నీ జీవితంలో, ప్రతిరోజు ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. ఆ విషయం నువ్వు గమనించాలని వాక్యం చెప్తూ ఉంది. ప్రేమ దేవుడు ఒప్పుకొన చేస్తుంది. నీలో ఒప్పుకోని జీవితాన్ని అది కలగజేస్తుంది. ఏది? పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడని వాక్యం చెప్తున్న మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఏం చేస్తాడైనా? లోకమును ఒప్పింపజేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. లోకం అంటే ఏంటి? మళ్ళా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము, ఈ 3 మనలో ఉన్నాయా లేవా? అందరిలో ఉన్నాయా లేవా? లేవని చెప్తారు ఏమన్నా?
చెప్పగలరా? మన దగ్గర ఒక 4 డ్రెస్సులు ఉన్నాయి, అయినా ఇంకో 2 డ్రెస్సులు కొంటాం. అదేంటిది? అది శరీరాశ. కొంతమంది తింటారు, తిన్నా కూడా మన దగ్గర చూస్తే వెంటనే అది కూడా తినడానికి ప్రయత్నం చేస్తారు. ప్రయత్నం తింటారు ఖచ్చితంగా. ఆమేన్, హల్లెలూయా. అంటే నాలాంటి వాళ్ళతో తినలేరు అనుకోండి, మేము ఒకసారి ఒకప్పుడు తినడమే ఎక్కువ. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? మీకోసం ఉపవాస ప్రార్థన చేసి 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 లోపల ఖాళీ స్థలం అయిపోయి గ్యాస్ నిండిపోయి ఎందుకు వారికి రాకుండా అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నేను భోజనం ఎక్కువ చేయలేదు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. శరీరాశ, నేత్రాశ. చూసిందల్లా కావాలనుకునేది నేత్రాశ, జీవపు డబ్బం, లేకున్నా కూడా ఉండదని చెప్పుకునే రకం. ఈ లోకమును ఆయన ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తాడు. 4 విషయాలు. మొదటిది ఏంటిది? రెండవది ఏంటిది? మూడవది ఏంటిది? తీర్పు. 4వది ఏంటిది? లోకం. శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బము ఒప్పుకొన చేయును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మ యొక్క ఎన్నో లక్షణం ఇది? 3. ఆ విషయాన్ని గమనించాలి. దేవుని సన్నిధిలో చాలా ఇలా ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక మాట చూద్దాం. ఆ లోకం గురించి ఒక మాట చూద్దాం. మనం దయచేసి ఇదే యోహాను సువార్త 16:33 చదవండి ఒకసారి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో నేను చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఏమంటున్నా? నా యందు మీకు సమాధానం కలిగినట్లు నేను లోకంలో మీకు ఏం కలుగుతుంది? ఆ తర్వాత అయినను మీరు ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకుని నేను లోకంలో జయించి ఉన్నాను. ఏం చేస్తాడంట ఆయన? లోకమును ఏం చేస్తాడు ఆయన? లోకం ఏం చేస్తాడు ఆయన? లోకం ఏం చేస్తాడు? మరి నువ్వేం చేయాలి? తిని కూర్చో, తిని పండుకో. మధ్యాహ్నం తింటే ఏమవుతుంది మనకి? బాగా ఈరోజు హాలిడే ఏంది? ఏమొస్తుంది? నిద్రపోవడానికి మన నిద్రపోవడానికి కూడా ఒకటి ఉంది కదా మన చేతిలో. అది ఎక్కడ నిద్రపోనిస్తుంది మనల్ని? హల్లెలూయా. మనుషుల్ని రాత్రి 12 గంటలకు నుంచి 1 గంట 2 గంటల నుంచి 3 నుంచి 4 గంటల వరకు కూడా అది ఏం చేస్తుంది? పండుకోనిస్తలేదు. ఇట్లా నేను కూడా 2-3 సార్లు పడేసిన నా సెల్ ఫోన్. నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఒప్పుకున్న దేవుని సన్నిధిలో హల్లెలూయా. ఇలా చూస్తున్నా మళ్ళీ వెంటనే తీసి మళ్ళీ పట్టుకుంటాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు జరిగిందా? ఎంతమంది చేయకపోతే మరి లేపండి. ఎంతమంది జరిగింది? మీకు జరిగలేదా? అస్సలు. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను ఒప్పుకుంటే కానీ మీరు ఒప్పుకోరా? దుర్మార్గులారా. ఫోనే లేదట ఆయనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఉమా నీకైందా? నాకు అంత టైం ఎక్కడుందా? దేవి నేనమ్మా, నేను అస్సలు. హల్లెలూయా, హల్లెలూయా. దేవి నాకు బాగా తెలుసు. షీఈస్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఎంత క్లోజ్ అంటే చాలా మీకు తెలియదు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. గ్లోరీ నీకైందా? నువ్వు పెద్ద స్క్రీన్ కూడా కూర్చుంటా తెలుసా? హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట లోకమును జయించాలి. జోసెఫ్ నీకైందా? ఓకే కానీ ప్రాబ్లం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొంతమందిని చూస్తూ ఉంటాను. రాత్రిలో కానీ మధ్యాహ్నం పూట కూడా చెట్టు కిందలో పడతారు, లేకపోతే ఎక్కడన్నా నీడల్లో పడతారు, ఆ బండి మీద కూర్చుంటారు, చూస్తూనే ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఒక జొమాటోడు కూర్చున్నాడు. నేను అడిగిన ఏం చేస్తున్నావు అని అడిగిన. డెలివరీ అయిపోయిందా అంటే లేదన్నా
అని అప్పుడు కాన్షియస్లోకి వచ్చి ఆ రీల్స్ చూస్తున్నాడు పాపం. ఆ దాంట్లోకి వెళ్ళిన తర్వాత బయటికి రావడం కొంచెం కష్టమే, ఎందుకంటే గేట్లు వేసేసినట్టు ఉంటుంది. ఇంకా చూస్తుంది, ఇంకా చూడాలి, ఇంకా చూసి ఇంకా చూడాలి, ఇంకేందో వస్తుంటుంది. ఆ వస్తూ ఉంటే ఇప్పుడు బంద్ చేద్దాం అనుకుంటే మనకు తిప్పుతాడు, బంద్ చేద్దాం అనుకుంటే తిప్పుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వెల్ ఎక్స్పీరియన్స్డ్. నేను మరి డెలివరీ చల్లగా అయిపోయి బుద్ధి కదా, సారీ అన్న ఒకసారి మీ చెయ్యి రాను ఇస్తాడు, షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ వెరీ మచ్ అని బండి సాగి ఒకటిగా హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది వాడికి. అంటే దాంట్లో కూర్చుంటే దాంట్లో చూస్తుంటే వాడు ఎంత లీనమైపోయాడో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందు సీరియళ్లలో చాలా మునిగి తేలుతుండే, ఇప్పుడు సీరియల్ పోయినాయి, రీల్స్ వచ్చినాయి ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. అన్న నీకు నేను చెప్తున్నా కదా, నేను కూడా చూసినాను, నేను కూడా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా కదా. ఎప్పుడైతే నాకు ఇట్లా అయిందో ఫోన్ తీసి పక్కకి పెట్టేసి, అంటే మనిషిని ఎంతటోనైనా కూడా రీల్స్ ఏం చేస్తాయంటే, ఫోన్ ఏం చేస్తాయంటే మనల్ని చెడగొడుతుంది, పాడు చేస్తుంది. కొంతమంది లోపల నవ్వుకుంటున్నారు, అమ్మయ్య నాకు కూడా అయింది కదా లోపలనే ఫీల్ అయిపోతూ నవ్వుకుంటూ ముసి నవ్వుకుంటున్నారు. కొంతమంది అదే పండ్లు ఊడిపోయిన ముసలి కదా నవ్వుకుంటూ అట్లా నవ్వుకుంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటిని బైబిల్ చేయను, బైబిల్ ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. ఎవడైనను లోకములో తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుటంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు. ఒక నిమిషం. లోకంలో ఉన్నదంతయు ఏంటంట? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. తర్వాత అవి తండ్రి వలన పుట్టినవి కానే కావు. ఎవరి వలన పుట్టినవి? లోక సంబంధమైన, లోకంలో పుట్టినవి. అవి దేవునికి సంబంధించినవి కావు, లోక సంబంధమైనవి తప్ప దేవునికి సంబంధించినవి ఎంత మాత్రం కాదు. కాబట్టి మనము వాటిని మన జోలికి రానివ్వకుండా చూసుకోవాలి. హల్లెలూయా. నేను ఎప్పుడైతే అది పరిశ్రమ చేస్తుందో, ఇది ఎప్పుడైతే నిన్ను ప్రాబ్లమాటిక్ చేస్తుందో, ఇది ప్రాబ్లమాటిక్ చేస్తున్నప్పుడు నీ కాన్షియస్ అనేది ఒకటి ఉంటుంది, నీకంటే ఒక కాన్షియస్ ఉంటుంది, గ్రహింపు. కాన్షియస్ అంటే గ్రహింపు. ఆ గ్రహింపు వచ్చిన వెంటనే నువ్వేం చేయాలా? ఇట్లా తీసి పక్కకు పెట్టాలి. ఇలా పక్కకు పెట్టేసి ఒక 4-5 రోజులు ప్రాక్టీస్ చేయాలి. ఈ 4-5 రోజుల్లో క్లియర్ కాదు, నాకు తెలుసు. ఆడు బాగా అడిక్ట్ అయినాడు దీని నుంచి బయటకు రావడం చాలా కష్టం. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు, మీరు వెతకండి, నాకు తెలిసినవాడు, మీకు తెలిసినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ యవనస్తుడు ఎలాంటి వాడు అంటే, ఈ ఫోన్లో అదేమంటుంది, దాన్ని ఆర్తో స్టార్ట్ అవుతుంది, అదేమంటుంది, రమ్మి. ఆమేన్. హల్లెలూయా. ఏంటిది అది? నేను కూడా చూసిన యాప్, ఏదో ఏమంటుంది దాన్ని, అంటే చూస్తూ ఉంటుంది, ఆడితే ఇంత వస్తుంది అంత వస్తుంది అనేసి. ఫస్ట్ మనకు 2 సార్లు 3 సార్లు వేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు దాంట్లోకి రావాలనేసి, ఉచ్చులో పడాలనేసి. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక పోయేవాడు ఏం చేశాడంట, ఒక వల వేసి చెట్టు కింద గోధుమలు, జొన్నలు, నూకలు చల్లేసేసి దూరంగా పోయి కూర్చున్నాడంట వల వేసి. పావురాల గుంపు ఒకటి చూసింది, వచ్చినాయి, ఇరుక్కున్నాయి. అట్లాగే ఈ ఫోన్లో రమ్మీలో ఫస్ట్ ఏం చేస్తారు, దాంట్లో మనకు డబ్బులు వచ్చేటట్టు చేస్తారు. ఇప్పుడు ఇంకోటి ఏదో వచ్చింది, ఏవియేటర్ ఏదో ఇంకోటి అంటే అదే చూస్తుంది. చైనా అని అడిగినాను, అమ్మాయి ఏంటిదో సంగతి నీకు తెలుసా? లక్షలు. వాట్ ఈస్ యర్ బ్యాంక్ బ్యాలెన్స్? 15 lakhs. వాట్ ఈస్ యువర్స్? మైన్స్ ఇస్ 21 lakhs. యువర్స్ 36 lakhs. చూసి రాయింది పోతారు. ఆమేన్. హల్లెలూయా. దాంట్లో కూడా ఫ్రాడే. ఒక్కసారి మనం క్లిక్ చేసినామా, మన ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్ తీలో పట్టే మనకు 5,000, 10,000, 50,000, లక్షలు ఉందనుకో, అవి అట్లే పోతాయి. చూసి జాగ్రత్త. అది పోయి ఎవరితో చెప్పిస్తున్నారు మనకి?
అంబానీ కొడుకుతో చెప్పిస్తున్నారు, విరాట్ కోహ్లీతో చెప్పిస్తున్నారు, ధోనితో చెప్పిస్తున్నారు. ధోని లాంటి వాటిలో ఓడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరా నేను చెప్పాడు దేవుని వాక్యం సర్వీస్తుంది. అలా పెద్దలతో చెప్పిస్తా ఉన్నారు, న్యూస్ లో కూడా చెప్పిస్తున్నారు. నిజం, పడకండి. అవి మనల్ని ముంచడానికి, లోకంలో ఉన్నదంతయో మనల్ని పాడు చేయడానికి, ముంచడానికి. అందుకే అవి దేవుని వల్ల పుట్టినవి కావు, అందులోంచి బయటికి రావాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ ఫోన్ ఏం చేయాలా? పెట్టేసి ఇది నీకు లేదనుకో. ఫస్ట్ మమ్మీ గుడ్ మార్నింగ్ అని ఎప్పుడైనా చెప్పినవా? మీ ఎవరిస్తున్నారు ఒకసారి అందరూ అడగాలని ఆశపడతారు. మమ్మీ డాడీకి గుడ్ మార్నింగ్ చెప్పారా? ప్రైజ్ లార్డ్ చెప్పారు ఎప్పుడైనా? మీరు బాయ్స్ గర్ల్స్ వాళ్ళని చెప్పారా? జోయ్ చెప్పారు, మమ్మీ గుడ్ మార్నింగ్ చెప్పాడు. చెప్పినట్టు ఆయన ఆమేన్. హల్లెలూయా. చెప్పిందంటే మమ్మీ. హల్లెలూయా. గ్లోరీ. నువ్వు ఎప్పుడైనా చెప్పినవా గుడ్ మార్నింగ్? చెప్పాను. పోనీ ప్రైజ్ లార్డ్ చెప్పినవా? చూడండి, ఇప్పుడు పొద్దున్న లేచిన వెంటనే ఎక్కడ ఉంటుంది? తలకాన్నే ఉంటుంది. ఫస్ట్ లేచి అది రాత్రిలో టింగ్ అంటే, దీన్ని చూస్తే టింగ్ అంటే పరిశ్రమ తింటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా రెక్కి బాబు అట్లా కాదు, పండుగ అంటే మన పొద్దున్నే లేచి. హల్లెలూయా. ఎందుకని అడగండి? ఫోన్ తీసేసుకున్నాయి దగ్గరికి, తీసి అనుమానంలో పెట్టి. నేను మా అల్లుడితో మాట్లాడుతూ, అరే ఇది 15 Pro ఉంది కదా, ఎంత రేట్ అవుతా అడిగిన. వెంటనే నేను ఆన్సర్ ఏంటి తెలుసా? అన్న చెప్పన్నా, డాడీ దాన్ని కూడా కొని అనుమానంలో పెడతాడు. ఆయనకి ఎంత విసుకొచ్చింది చూసారా? అంటే ఆ విసుగులో కోపం కూడా ఉంది దాంట్లో. కొన్నదెందుకు అనుమానంలో పెట్టడానికి అన్నట్టు. అంటే నువ్వు కంట్రోల్ కావట్లేదు. అప్పుడు ఏం చేయాలి? నేను ఎవరు కంట్రోల్ చేయాలి? తండ్రిగా నేను కంట్రోల్ చేయాలి, తల్లిగా నువ్వు కంట్రోల్ చేయాలి. నువ్వు కంట్రోల్ చేయలేకపోతే నీ కంట్రోల్ తప్పిందనుకో, వాడు నిన్ను కంట్రోల్ చేస్తాడు. ఎవరు? నీ కొడుకు, నీ కూతురు నిన్ను కంట్రోల్ చేస్తారు. మీరేమంటది? అన్నదాన్ని కంట్రోల్ చేసి సంతోషం అంటారు. హల్లెలూయా. కొడుకు మాట్లాడితే ఎంత సంతోషమో జగట్లో ఒకటి చూడు. అది ఏం ప్రేమనో అర్థమైతలేదు అసలు. వాడు ఏం చేసాడో, ఏం మాంత్రికంగా చేసాడో తెలియదు కానీ. హల్లెలూయా. అమ్మా కుకింగ్ కుకింగ్ అనేది ఆడవాళ్ళు హస్బెండ్స్ చేస్తే దాంట్లో పడతారు. అదొక ట్రిక్. ఆమేన్. హల్లెలూయా. చేసి కొట్టేనే ఉంటారా? చేసిన తర్వాత మళ్ళీ ఒకటి వేస్తారు కదా, గోరు ఒకటి వెనకాల ఒకటి ఉంటుంది, రెడీగా ఉంటుంది ఒకటి. ప్రేమ దేని ఆ ట్రాప్ లో నుంచి నువ్వు బయటికి రావాలి. దిస్ ఇస్ అ ట్రాప్. ఇది ట్రాప్. ఇది ఏంటిది? ఇది ఈ ట్రాప్ లో నువ్వు పడద్దు. ఇది నీ చేతిలో ఉండాలి, అంటే నీ ఆధీనంలో ఉండాలి, నీ స్వాధీనంలో ఉండాలి. ఇది నీ కంట్రోల్లో ఉండాలి. దీని కంట్రోల్లో నువ్వు ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి కంట్రోల్లో ఎవరు ఉండాలి? ఇది మన కంట్రోల్లో ఉండాలి, కానీ మనం దీని కంట్రోల్లోకి వెళ్ళకూడదు. అప్పుడు మనం కంట్రోల్మెంట్ బియ్యం తినాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. అంటే రైమింగ్ బాగుందని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డల వాక్యం సెలవిస్తున్నమాట. లోకమును కూడా ఒప్పింప చేస్తుంది. ఒప్పుకునే స్థాయికి నువ్వు రావాలి. మళ్ళీ ఒకసారి చదువుదాం అదే మాట. అమ్మా నువ్వు కంటిన్యూ చేయి. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు. చూసారా? దేవుని చిత్తమును జరిగిస్తే మాత్రము నువ్వు ఎలా ఉంటావు? నిరంతరము నిలిచి ఉంటావు, జీవించి ఉంటావు. నువ్వు దేవునితో ఉండాలంటే ఇలాంటి ట్రాప్లలో దేంట్లో కూడా నువ్వు పడకూడదు. నేను చెప్పా యవనస్తుడికి, అరే నాయన అది 1 సారి 2 సార్లు 3 సార్లు, నా వీలైతే 4 సార్లు కూడా చేస్తాడు, చూసి జాగ్రత్త అన్న. అరే వయసు దానా మీరు బాధ మీద దాలవ నయానా మేరకు అన్నట్టు. 3 సార్లు వచ్చింది వాడికి. ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు వచ్చింది. మరలా ఏమైంది తెలుసా? ఇది కూడా చెప్పినా నేను. ఇదిగో 2-3 సార్లు నువ్వు ఓడిపోయినాక మరలా ఒక 2 సార్లు కేస్తాడు. అంటే నీకు వెంటనే నువ్వు నెగిటివ్లోకి వెళ్ళిపోకుండా అది అంతా ఉట్టిదే, ఇది నేను గెలిచిన అన్న దాంట్లో మళ్ళీ నేను తీసుకొస్తాను.
మళ్ళా 2-3 సార్లు ఓడిపోతావు, మళ్ళీ ఒక్కసారి వేస్తాడు, ఒక్కసారి కదా అదే ఫైనల్గా. నేను వాళ్ళని చదివిన, ఎవరిని? యాప్ని చదివిన, వీని చదవలా. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు ఎవరు వాళ్ళని అనుకుంటూ ఉన్నారు, ఆయన మీకు తెలియదు. ఆమేన్ హల్లెలూయా. నాకు మాత్రమే తెలుసు, ఇక్కడ ఇంకో ఇద్దరికి తెలుసు అంతే. ఆమేన్ హల్లెలూయా. ప్రేమ, ఎందుకంటే వాళ్ళకి సంబంధించినది కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. దాంట్లో పడితే మనం బయటికి రావడం అనేది, వాడు అడుగు మీద కూర్చుంటాడా, ఇంట్లో కూర్చుంటాడా, చెట్టు కింద కూర్చుంటాడా, ఫ్రెండ్స్తో కూర్చుంటాడా, అది ఎక్కడ కూర్చుంటా వాడికి తెలియదు. ఏడ కూర్చున్నా ఏం చేసినా దాంట్లో పైసలు వేయాలా ఆన్ చేయాలా, పైసలు వేయాలా ఆన్ చేయాలా. జీవితం సర్వనాశనం అయిపోయినా కూడా వాడికి పట్టింపే ఉండదు. భార్య, పిల్లలు, ఏంటి జీవితం, కుటుంబం, నేను ఎవరు అనే సంగతి మర్చిపోయాడు, పూర్తిగా మర్చిపోతాడు. ఇక రేపటి దినం చుట్టూ మొత్తం పెంచుకొని, గడ్డ మొత్తం పెంచుకొని, బట్టలు స్నానం కూడా చేస్తారో డౌటే. ఆ స్థాయికి దిగజారిపోయి పిచ్చోడు అయిపోయి అందరూ లాస్ట్కి జరిగే పరిస్థితి అక్కడికి వచ్చేస్తాం. అలా రావాలని మనము కోరుకోవట్లేదు, ప్రార్థన చేద్దాం. ఆమె హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ప్రేమ, లోకం భయంకరమైనటువంటి ఆ భయంకరం లోకంలో నుంచి, అందులో పడకుండా బయటికి రావడమే పరిశుద్ధాత్మను నిండి దాంట్లో నుంచి బయటికి తీసుకుని వస్తాం. చెప్పగలుగుతామా? ఎప్పుడైనా ఆయన వచ్చి పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి, లోకమును గుర్చి ఒప్పుకొనొచ్చి, లాస్ట్ ఫైనల్ వర్డ్ 3 మాటలు. ఆమేన్ హల్లెలూయా. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రేమ దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అట్లా దేవునికి వాక్యం ఆశీర్వదించి దీవించు.